చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచగ్రామాల భూ సమస్యని 100 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, ఎన్నికల తర్వాత కూడా హామీ ఇచ్చారు. 2 ఏళ్లు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు సమస్య పరిష్కారం చేయడం లేదు. దశాబ్దాల తరబడి హక్కుదారులుగా ఉన్నటువంటి రైతులు, ఇల్లు నిర్మించుకుంటే వాళ్ళు, స్థలాలు యజమానులు వాళ్ళు ఇల్లు కట్టుకునేవట్లేదు, ఇళ్ల మీద ఇల్లు వేయనివ్వట్లేదు, వాళ్ళు కట్టుకునేవట్లేదు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా క్రయ విక్రయాలు చేయనివ్వట్లేదు. దీనివల్ల అనేక మంది యజమానులు తమ పిల్లలు చదివించుకోవడానికి, అదేవిధంగా వాళ్ళ పిల్లలకి వివాహాలు చేయడం కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజల ఆస్తుల మీద ప్రజల హక్కు లేకుండా చేయడం అని చెప్పిన దుర్మార్గం విషయం. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఈ సమస్య సృష్టించింది. ఈ సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. హామీ ఇచ్చారు, హామీ ప్రకారం వెంటనే అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక ఎంపీకి, ఎమ్మెల్యేలకి ప్రజలు ఓటేసి గెలిపించారండి. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎంపీకి అత్యంత మెజార్టీ ఇచ్చారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఎండాడ రుషికొండ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందినటువంటి దాదాపు 55 ఎకరాల భూమిని కబ్జా చేసి సుమారు 5,000 కోట్ల రూపాయలు ఆ భూములు అక్రమ నిర్మాణాలు చేస్తా ఉన్నారు. ఎంపీగా నడుతున్నాం, మీకు విశాఖపట్నం ప్రధానికం మీ ఆస్తులు అక్రమాస్తులను క్రమబద్ధీకరణ చేయడం కోసం, ఇళ్ల నిర్మాణం కోసం చేసుకున్నారా, పంచగ్రామాల భూ పరిష్కారం చేయడం కోసం ఇచ్చారా? కాబట్టి మీకు ఏమాస్తున్నా గానీ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేలు వెంటనే జోక్యం చేసుకోవాలి. మీ బాధ్యత, మీకు ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించారు. మీ బాధ్యత ప్రకారంగా పంచగ్రామాల భూ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మీకు కూడా ప్రధానికి అదే గతి పట్టిస్తారని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.